ఏపీ రాజకీయాలు ఈ ఏడాది ఎప్పుడు కన్నా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందులోనూ ఇక్కడి రాజకీయాలు రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి. అవును, రెండు కుటుంబాల మధ్య నడుస్తుంది రాజకీయ వార్. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నాయి. అసలు ఆ పార్టీలేంటి, వాటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ రాజకీయాలనగానే మొదట గుర్తొచ్చేది స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తరతరాలుగా వారి కుటుంబాలదే తిరుగులేని ఆధిపత్యంగా నిలుస్తూ వస్తుంది. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్. ఇంకో అల్లుడొచ్చేసరికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండటం బహుశా ఏపీలో ఎప్పుడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ పాలిటిక్స్ లో చెరగని ముద్ర వేసిన ఏకైక వారసుని నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు ఎదురుదిరిగి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజారిటీతో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వైనాట్ 175 అంటూ మరోసారి ఏపీలో పవర్లోకి రావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు జగన్. వైసీపీ పార్టీకి ఆయన అధ్యక్షుడు. ఇక షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ లో ఉన్న పేరు ఈమెదే. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరిన షర్మిల 10 రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలిగా అధికారం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నమ్మకం పెట్టుకుంది. అదొక్కటే కాదు, వైఎస్ఆర్ పై అభిమానం ఉండడం కూడా మరొక రీజన్. జగన్ తో కలిసి నడవలేకపోతున్న వైసీపీ నాయకులు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. దానితో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు మరొక బలం. ఆ వర్గం కాంగ్రెస్ పార్టీ ముందు నుండి అండగా ఉంటూ వస్తోంది. అయితే జగన్ తో ఇన్ని రోజులు మాటామంతి లేని షర్మిల ఈ మధ్య మాటలు కలవడం గమనార్హం. ఏపీలో రాజకీయ అడుగులు వేయబోతున్నారు షర్మిల. అందులో భాగంగానే ఏపీలో పర్యటన కూడా స్టార్ట్ చేశారు. ఈమె పర్యటనతో కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలుంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది. పార్టీ పనైపోయిందనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు అనలిస్టులు. 70 ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ములు నమ్మకాలు పెట్టుకున్నారు. ఆయన వెంటే నడవడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబుకు కూడా ఏపీలో ఫాలోయింగ్ ఎక్కువే. ఇక స్కిల్ స్కామ్ లో రిమాండ్ కి వెళ్లొచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఓ పక్క అండగా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు. ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడు అడియాశలుగానే నిలుస్తూ వస్తున్నాయి. ఇక ఏరికోరి తెచ్చుకున్న నాయకులు దగ్గుపాటి పురంధేశ్వరి. అయితే ఆమె పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధేశ్వరినే పార్టీ అధ్యక్షురాల్ని చేశారు కమలం పార్టీ పెద్దలు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం చుట్టేస్తే బీజేపీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభ, పాటవాల ఆమె సొంతం. స్వయానా చంద్రబాబుకు వరుసకు వదినైన పురంధేశ్వరి ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏపీలో జనసేన కూడా కీలకంగా మారినా కూడా ఇప్పటికే టీడీపీతో పొత్తులోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు. కానీ మిగిలిన 4 పార్టీలు, అందులో 2 నేషనల్, 2 ప్రాంతీయ పార్టీలు అధ్యక్ష పదవులు 2 కుటుంబాల చేతిలోనే ఉండటం 2024 ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ చూడని విశేషంగా చెప్పుకోవచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని